పితా పుత్ర పవిత్ర నామమునా మన ప్రభువైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్ర ఆత్మ సహవాసం మీ అందరితో ఉండుగాక. యేసుక్రీస్తు నందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ రోజు మనము పునీత లోయోలా పురి ఇన్యాసి వారి పండుగను కొనియాడుతూ ఉన్నాం. అసలు లోయోలా పురి ఇన్యాసి వారు ఎవరు? ఆయన మనకు ఎందుకు పునీతులుగా సంస్కరించుకోవాలి, ఎందుకు మా కోసం ప్రార్థించండి అని చెప్పి ఆయన మనం శరణ వేడుకోవాలి అని కనుక మనం ధ్యానం చేస్తే, పర్యాలోచన చేస్తే, పునీత లోయోలా పురి ఇన్యాసి వారు 1491 సంవత్సరంలో స్పెయిన్ దేశంలో జన్మించారు. ఒక రాజు కుటుంబంలో జన్మించి ఒక సైనికుడిగా వెలుగొందాలని చెప్పి కలలుకుంటూ ఉంటారు. దానికోసమే విశ్వ ప్రయత్నాలు కూడా చేస్తూ ఉంటారు. ఒక సైనికుడిగా ఎదగాలని, పేరు ప్రఖ్యాతులు పొందాలని, ఉన్నత శిఖరాలను అధిరోహించాలని చెప్పి ఆయన కలలుకుంటూ ఉంటారు. కోరికలు నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. అటువంటి సమయంలోనే అలా రోజులు గడుస్తున్నప్పుడు ఒక సైనికుడిగా యుద్ధభూమిలో పోరాడుతున్నప్పుడు ఆయన కుడి కాలికి ఒక ఫిరంగి గుండె వచ్చి తాకినప్పుడు హాస్పిటల్లో ఉండి ఆయన కోలుకునేటువంటి సమయంలో 2 పుస్తకాలను చదువుతాడు. యేసుక్రీస్తు చరిత్ర 1, 2 పునీతుల గాథలు. పునీతుల గాథలు చదువుతున్నప్పుడు నేను లోకాసుల వైపు చాలా చాలా వెళ్ళాలని చెప్పి కలలు కంటున్నాను కదా. ఇదిగో నాకంటే ముందు బ్రతికిన పునీతులు ఎంతో పుణ్య జీవితాన్ని జీవించి దేవుని మార్గంలో నడిచారు కదా, వాళ్ళు అలా చేస్తే నేను ఎందుకు చేయలేని చెప్పి లోకం వైపు ఉన్న మనిషి కాస్త దేవుని వైపు మారుతాడు. విశ్వవ్యాప్తంగా ఈ రోజు ఒక ప్రేరణ కలిగించినటువంటి మహా వ్యక్తిగా పరిగణిస్తున్నాడు, పేరు ప్రఖ్యాతులు పొందుతున్నాడు. అటువంటి గొప్ప పునీతుని పండుగను జరుపుకునేటువంటి మనమందరం కూడా ఆయన అడిగి ప్రార్థన చేయమని చెప్పి కోరుకుందాం. పునీత ఇన్యాసి ద్వారా మా కోసం ప్రార్థించండి. ఏ విధంగా అయితే నేను దేవుని తెలుసుకుని దేవుని బాటలు నడిచి మాకు ముందుగా నడుస్తూ ఆదర్శంగా వెలిసాను, ఆ విధమైనటువంటి ఆదర్శంగా మేము కూడా జీవించడానికి, తద్వారా మా విశ్వాసాన్ని బలపరుచుకునేలాగా దీవించండి, మా కోసం ప్రార్థన చేయాలని చెప్పి ఈ దీపావళి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. ఈరోజు చాలపాలెం గ్రామంలో మీ విచారణ ఈ పునీతుని పేరు కలిగి ఉంది కాబట్టి మీ కుటుంబాలు ఎల్లప్పుడూ కూడా పునీత ఇన్యాసి వారి ప్రార్థనా సహాయంతో దీవించబడాలని, ఈ పరిపాలనలో ఎల్లప్పుడూ కూడా వీరి ప్రార్థనా సహాయం ద్వారా దేవుడిని మీరు అధికంగా వరాలు పొందాలని ఈ దీపావళి పూజలో ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. కొద్దిసేపు మౌనంగా ఉండి మనం చేసినటువంటి తప్పులను, పొరపాట్లను జ్ఞప్తికి తెచ్చుకొని ఆ దేవాది దేవుడి నుండి ప్రాయశ్చిత్తం కోసం ప్రార్థించబడతాం. పాపులను పిలువ వచ్చిన
ప్రభువారా ప్రభువాదయ చూపుము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవితములకు చేర్చునుగాక. ప్రార్థించుదాం. పరలోక ఆనందమును సర్వేశ్వర, మేము మీ మహిమను అత్యధికముగా వ్యాప్తి చేయుటకై పులిత విన్యాసి వారిని మీ సత్య సభకు సహకారిగా ప్రసాదించితే మేము ఆయన ప్రార్థన ఆదర్శములను ఉపయోగించుకొని ఈ లోకమందు మా పోరాటమును కొనసాగించు తుదకు స్వర్గమందు ఆయనతో సహా బహుమాన కిరీటములు పొందు భాగ్యములు మాకు ప్రసాదింపు. మీతోను పవిత్రాత్మతోను కలిసి యుగయుగములు జీవించు పరిపాలించు మా ప్రభువును మీ కుమారుడిని యేసుక్రీస్తు ద్వారా ఈ మనం చేయించున్నాము. మహోత్సవం సందర్భంగా దివ్య బలి సమర్పించినటువంటి కుటుంబములు గెనుపు నరసింహారావు, కోటేశ్వరి, లక్కీ, వెన్నెల, గెనుపు బాబు, కుమారి, ఈ కుటుంబములకు దేవుడు
మంచి ఆయురారోగ్యం ఇవ్వాలని, వీరి యొక్క పిల్లల్ని చదువులో దేవుడు జ్ఞానాన్ని ఇవ్వాలని పూజ. శనివారపు ప్రభాకర్ రెడ్డి, పరిమళ, విశ్వాస్, వేద ఈ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యం ఇవ్వాలని, పిల్లలకు మంచి జ్ఞానం ఇవ్వాలని, పిల్లల జ్ఞానంలో ప్రాణంలో ఎదగాలని పూజ. పిడతల ఆరోగ్యం కోటేశ్వరరావు, జ్యోత్స్న మేరీ, అనుష్క, వెంకయ్య, పిడతల మేరీ ఈ కుటుంబములకు మంచి ఆయురారోగ్యములు ప్రసాదించాలని, వీరి పిల్లలు బాగా చదువుకొని మంచి జ్ఞానాన్ని కలుగజేయాలని పూజ. రాజీవి రాజారావు, కోటేశ్వరమ్మ, ఎర్రకోటయ్య, ఆదిలక్ష్మి, యేసుబాబు, భాగ్యలక్ష్మి, చరణ్, చిత్తు, పుష్ప, దివ్య ఈ కుటుంబ సభ్యులందరికీ మంచి ఆయురారోగ్యాలు ఇవ్వాలని, పిల్లలందరికీ మంచి తెలివితేటలు కలగాలని, చదువులో బాగా రాణించాలని పూజ. పిడతల చిన్న వెంకటేశ్వర్లు, చెన్నమ్మ, అనిల్ కుమార్, కీర్తి, అక్షయ్, ఆదిత్య, అనుష, బడుగు భాస్కర్కు కళ్ళు రావాలని పూజ. వీళ్ళ కుటుంబంలో అందరికీ ఆయురారోగ్యాలు కలగాలని, పిల్లలకు మంచి జ్ఞానం ఇవ్వాలని పూజ. కొమ్మతోటి పాపారావు, శ్రావణి, ఉషారాణి, సింధు, సతీష్ కుమార్ ఈ కుటుంబంలో దీవించాలని పూజ. పిడతల చిన్నవక్కయ్య, లక్ష్మయ్య, చెన్నారాణి, ప్రభాకర్, రమేష్, గెనుపు నాగరాజు, నందిని, నాగ చైతన్య ఈ కుటుంబంలో దేవుడు కాచి కాపాడాలని పూజ. గణపు వెంకటేశ్వర్లు, చిన్నరాణి, హేమ, నవ్య ఈ కుటుంబంలో జీవించాలని పూజ. పిడతల నాగమల్లేశ్వరరావు, ప్రకాశమ్మ, అంకిత, కోకిల, వెన్నెల, జ్యోత్స్న మంజు ఈ కుటుంబంలో జీవించాలని పూజ. మన జాలమపాలెం గ్రామాన్ని దేవాది దేవుడు దీవించి ఆశీర్వదించాలని, ఈ పూజలో పాల్గొంటున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరాలని, పాడి పంటలు సక్రమం కాబట్టి మన సంఘము దినదినాభివృద్ధి చెంది సంఘ సంఖ్య ఇంకా బాగా పెరగాలని మనము ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకించి ప్రార్థించి వేడుకున్నాము. మీ రాజ్యం వచ్చిన గాక, మీ చిత్తం ఉదయకమందు నెరవేరినట్లు ఉదయకమందు నెరవేరును గాక. దేవుని ప్రసాదం చేత నిండిన మరియు మా వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలముకు జేసు ఆశీర్వదింపబడిన వారు ఎవరే. పితా పుత్ర పరిశుద్ధాత్మకు మహిమ కలుగును గాక. మొదటి పట్టణము పునీత పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 9వ అధ్యాయము 16 నుండి 19 వరకు మరియు 22 నుండి 23 వరకు. సహోదరులారా, సువార్తను బోధించుచున్నంత మాత్రమున నాకు చెప్పుకోను హక్కు లేదు. నిజములకు సువార్తను ప్రకటించుటకు నేను ఆజ్ఞాపించబడింది కనుక సువార్తను బోధింపకున్నట్టు నా పరిస్థితి ఎంతో దారుణమవును. ఈ పనిని నా ఎంతట నేనే చేసినచో నాకు ప్రతిఫలములు ఉండును. కానీ ఇది నా విధి అని భావించినచో నాకు ఒక పని ఒప్పచెప్ప గడినదని అర్థము. కనుక నాకు ప్రతిఫలము ఏమి? సువార్త ప్రచారమునందు నా హక్కును నేను సంపూర్ణంగా వినియోగించుకొనగా సువార్తను ఉచితంగా ప్రకటించుటయే నేను స్వతంత్రుడను, ఎవరికి దాసుడను కాను.
నామం జై జై యేసు నామం జై జై యేసు నామం జై జై యేసు నామం నీదు దివ్య వాక్యములు బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలను నీదు దివ్య వాక్యములు బోధింప జీవితము అర్పించు నీదు బిడ్డలను దీవించు యేసయ్యా దీవించుమా నీదు ఆత్మతో దీవించుమా దీవించు యేసయ్యా దీవించుమా నీదు ఆత్మతో దీవించుమా జై జై యేసు నామం జై జై యేసు నామం జై జై యేసు నామం జై జై యేసు నామం పరిశుద్ధ సువిశేషములోని భాగము. లూకా శుభవార్త 12వ అధ్యాయం వచనం 35 నుండి 40 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను. లూకా శుభవార్త 12వ అధ్యాయం వచనం 35 నుండి 40 వరకు. యేసు తన శిష్యులతో ఇట్లనెను. మీ నడుములు కట్టుకొనుడు, మీ దీపములను వెలుగు చూడనిండు. తమ యజమానులు వివాహ మహోత్సవం నుండి తిరిగి వచ్చి కట్టకనే తలుపు కీలకు ఎదురు చూసి వారివలే ఉండుడు. యజమానుడు వచ్చినప్పుడు మేలుకొని సిద్ధంగా ఉన్న సేవకులను ధన్యులు. అతడు నడుము కట్టుకొని వారిని భోజనములకు కూర్చుండబెట్టి తానే వచ్చి వారికి వడ్డించును అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అతడు అర్ధరాత్రి వేళ వచ్చినను ఆ తరువాత వచ్చినను అట్లు వేచి ఉన్న సేవకులు ధన్యులు. దొంగ ఈ గడియలో వచ్చును ఇంటి యజమానికి తెలిసిన ఎడల అతడు మేల్కొని ఉండి తన ఇంటికి కన్నము వేయనీయడం తెలుసుకున్నాడు. కనుక మీరు సిద్ధపడకూడదు. ఏదైనా మనుష్య కుమారుడు మీరు ఊహింపని గడియలో వచ్చును అని చెప్పాను. ఇది క్రీస్తు సువిశేషము. ఈనాడు మనందరము మన దేవాలయ పండుగ కొన్నింట విన్యాసి వారి పండుగను జరుపుకుంటూ ఉన్నాము. కొన్ని విన్యాసి వారు ఒక రాజ కుటుంబానికి చెందినవారు. ఆయన ఏ విధంగా మనందరము జీవితంలో పైకి రావాలి, మంచి పేరు సంపాదించుకోవాలి, గొప్పగా జీవించాలి అని కోరుకుంటాము. అదేవిధంగా ఆయన కూడా కోరుకున్నాడు సైన్యాధిపతిగా ఎదగాలని, అదేవిధంగా గొప్ప అందగతిని పెళ్లి చేసుకోవాలని, యుద్ధంలో పోరాటం చేసి ఎంతో సంపద సంపాదించుకోవాలని, పేరు సంపాదించుకోవాలని కోరుకున్నాడు. అయితే సహోదరి సహోదరా, మన జీవితాల్లో మనం కూడా ఏ విధంగా ఎన్నో కోరికలతో ఆడుతూ ఉంటామో అదేవిధంగా విన్యాసి వారు కూడా అటువంటి కోరికలతో ఉన్నాడు. కానీ ఆయన కోరుకున్నది ఒకటి, మరియు ఆయన జీవితంలో జరిగింది ఒకటి. మనము మన జీవితాల్లో కోరుకున్నది రానప్పుడు బాధపడుతూ ఉంటాం.
కోరుకున్నది మనం అనుకున్నది వస్తే జరిగితే ఎంతో ఆనందిస్తాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో దేవుణ్ణి మన కేంద్ర బిందుగా ఏర్పాటు చేసుకుంటే, దేవుడికి మనం ప్రాధాన్యత ఇస్తే, దేవుని యొక్క ప్రణాళిక మనకు తెలుస్తుంది. మన జీవితంలో రకరకాల దారులు మనం వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మరో మార్గంలో రమ్మంటారు. అదేవిధంగా ఇప్పుడు విద్యార్థి వారు యుద్ధం చేస్తున్నప్పుడు యుద్ధంలో ఒక పిరంగి గుండె తగిలి కాలు ఎరగొట్టుకున్నాడు. ఆ కాలు ఎరగొట్టుకున్నప్పుడు ఆయన ఒక వైద్యశాలలో అడ్మిట్ అయ్యారు. అడ్మిట్ అయిన తర్వాత కాలు ఆపరేషన్ చేసిన తర్వాత మెల్లగా ఆయన కోలుకుంటున్నప్పుడు అక్కడ వారికి బైబిల్ గ్రంథము మరియు పునీతుల గ్రంథము మరియు క్రీస్తు ప్రభువుని యొక్క అనుచరణ అనే పుస్తకాల్ని ఆయన చదివాడు. ఆ విధంగా చదువుతున్నప్పుడు ఆయన ప్రేరణ పొందాడు. నేను కూడా ఎందుకు పునీతుని కాకూడదు? ఆయన పునీతుల పుస్తకాలు చదువుతున్నప్పుడు ఎన్నో వేల మంది పునీతులు ఉన్నారు. అయితే వీళ్ళందరూ పునీతులు అయ్యారు, నేను ఎందుకు కాకూడదు అనే ఆలోచన ఆయనలో మెదులుతూ ఉండగా ఆ జ్వాల చదువుతుండగా అది బలపడి చివరికి ఆయన తన లౌకిక ఆలోచనలు విడనాడి, లౌకిక ప్రపంచాన్ని విడనాడి దేవుడికి అంకితమయ్యాడు. మన జీవితంలో మనం చాలా కోరుకుంటూ ఉంటాం చెప్పినట్టుగా. అయితే ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇండియాకి వాడు తన సొంత ఆలోచనలను విరమించుకొని, తన సొంత కోరికను విరనాడి దేవుడి యొక్క మార్గంలో ప్రయాణం చేయడానికి ముందుకు వెళ్ళాడు. మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మన జీవితాల్లో మనము ఎన్నో ఆశలు ఉంటాయి, ఎన్నో ప్రణాళికలు లేకుండా, కానీ మనము నేర్చుకోవాల్సింది ఏంటంటే, దేవుడు నన్ను ఎటువైపు పిలుస్తున్నాడు, ఎటువైపు నన్ను వెళ్ళమంటున్నాడు, ఏ విధంగా నన్ను జీవించమంటున్నాడు అని మనము దేవుడు మన మనసులో తన పవిత్రాత్మలో మనందరికీ ప్రేరేపిస్తూ ఉంటాడు. దాన్ని మనం తెలుసుకోవాలి. కానీ మనం చాలాసార్లు ఏమనుకుంటాం, మనం అనుకున్నదే కనపడుకుంటాం. కానీ మన హృదయాల్లో పురిగి పౌరులుగా చెప్పినట్టు మన హృదయాలు ఏంటి? దేవుని యొక్క ఆలయాలు. ఆ ఆలయంలో దేవుడు ఉంటాడు, పవిత్రాత్మ దేవుడు ఉంటాడు. ఆయన మనల్ని ఎల్లవేళలా ప్రేరేపిస్తూ ఉంటాడు. మనం మంచి మార్గంలో వెళ్ళాలని ఆయన ఎప్పుడు మనల్ని పిలుస్తూ ఉంటాడు. కానీ మనం సాధారణంగా ఆ పిలుపు వినకుండా మన సొంత పిలుపును ఆలకించి, లేకపోతే సైతాన్ని యొక్క పిలుపును ఆలకించి మనము చెడు మార్గంలో ప్రయాణం చేస్తూ ఉంటాము. కనుక సహోదరి సహోదరులారా, మన కోరికలు దేవుడు మన్నిస్తాడు. కానీ అవి సరైనవైతేనే. మనము మన సొంత ఆలోచనతో ఉంటే ఏదో మనము కోరుకుంటే దేవుడు ఎవడు, ఏది మనకు అవసరం అదే మన దేవుడు ఇస్తాడు. ఏదైతే ఆయన ప్రణాళిక అదే మన ద్వారా నెరవేర్చడానికి ఆయన మనకు కావాల్సింది ఇస్తాడు. అంతేగాని మనం కోరింది కాదు. కనుక అటువంటి సమయంలో మనము నిరుత్సాహపడవచ్చు. నేను నిరుకోరుకుంటే దేవుడు ఇది చేయలేంటి అని మనము బాధపడవచ్చు. కానీ మనము మెల్లగా ధ్యానించినట్లయితే దేవుని యొక్క ప్రేరణ, దేవుని యొక్క మాటలు, దేవుని యొక్క పిలుపు మన హృదయంలో ఆయన మనం సరైన విధంగా నిశ్శబ్దంగా ఉండి ఆలకిస్తే తప్పకుండా మనము దేవుని యొక్క మార్గంలో వెళ్ళే అవకాశం ఉంటుంది. మరియు నిరుత్సాహం చెందకుండా సంతోషం తానంతో ముందుకెళ్ళే అవకాశం ఉంటుంది. మనందరూ తెలుసు, ఒక స్టోరీ ఉంది. ఒక మూడు చెట్లు బాగా ఏపుగా పెరుగుతున్నాయి, ఆకాశం వైపు పెరుగుతూ ఉన్నాయి. బాగా చాలా పొడవు వయ్యారంగా నిగడగా నడుస్తున్నాయి, చాలా తక్కువ ఉన్నాయి. మూడు ఎదుగుతున్నప్పుడు మూడు మాట్లాడుకుంటున్నాయి. మూడు చెట్లు మాట్లాడుకుంటున్నాయి. వాళ్ళ మనసులో ఉన్న కోరికలు, చెట్లలో ఉన్న కోరికలు. ఒక ఫస్ట్ మొదటి చెట్టు అన్నదట, నేను ఒకరోజు స్వర్గాన్ని తాకాలన్నదట. రెండవ చెట్టు, నేను ఒకరోజు రాజు రాణి యొక్క మందంగా మారాలన్నదట. ఇంకొక చెట్టు, నేను రాజుగారి వీరువాగా మారాలి. వీరువా అయితే ఏమవుతుంది?
కొంతమంది అయితే మంచం మీద పడుకుంటారు, నాకు గొప్ప పేరు వస్తుంది, ఎంత మంచి మంచం బాగుందని అనుకుంటారు అని మూడు మాట్లాడుకుంటూ ఉన్నాయట. ఇలా మాట్లాడుకుంటూ వారి యొక్క ఆనందాన్ని, వారి యొక్క ఆలోచన చెప్పుకుంటున్నప్పుడు నరకడానికి వచ్చారట. నరుకుతూ ఉన్నారట. నరుకుతున్నప్పుడు బాధపడిపోతున్నారు, అమ్మో నేను ఎక్కడికి వెళ్తాను ఏంటో. మొదటి చెట్టు ఏడిచిందట, రెండో చెట్టు ఏడిచిందట, మూడో చెట్టు కూడా ఏడిచిందట. అయితే సహోదరి సహోదరులా, వాళ్ళు కట్టేసిన తర్వాత చెట్టుల్ని కొనుక్కున్నారు. ముగ్గురు నలుగురు కొనుక్కున్నారు, వాళ్ళు తీసుకెళ్లారు. మొదటి చెట్టు ఏం కొనుక్కుంది? రాజు రాణి యొక్క మంత్రం అనుకుంది, అవునా? అయితే ఆ చెట్టు తీసుకెళ్లి వడ్రకి ఒక సిలువుగా మార్చాడు. యేసు ప్రభు మోసిన సిలువుగా మార్చాడు. ఆ సిలువు మీద యేసు ప్రభు వారు మరణించారు. రెండవ చెట్టు యొక్క కర్రను తీసుకెళ్లి యేసు ప్రభు వారు నిద్రపోతున్నారు. పడవలు, అవునా? పోతున్న పెద్ద తుఫాను వస్తుంది, విన్నారా? పెద్ద తుఫాను వచ్చినప్పుడు అందరూ భయపడతారు, విన్నారు కదా? ఆ పడవగా మారిందట రెండవ చెట్టు. మూడవ చెట్టు ఒక పశువులుగా మారింది. వడ్రాన్ని తీసుకెళ్ళి పశువుతానికి దాంట్లో ఎవరు జన్మించారు? యేసు ప్రభు వారు జన్మించారు. సహోదరి సహోదరులారా, మనము ఎన్నో ప్రణాళికలు వేసుకుంటాం. మన జీవితం ఏ విధంగా ఉండాలి, ఆ విధంగా ఉండాలి, అదిగా ఉండాలి, గొప్పగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, బాగా సంపాదించుకోవాలి, మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, మంచి పొజిషన్లో ఉండాలి, పెద్దలను చేయాలి, అధికారంతో ఉండాలి, రకరకాలుగా మనం ఆలోచిస్తుంటాం. ఇప్పుడు ఈ విద్యార్థులు కూడా అదే విధంగా ఆలోచించారు. ఈ మూడు చెట్లు కూడా ఎదుగుతూ ఎన్నో ఆలోచనతో ఉన్నాయి. వయ్యారంగా పెరుగుతున్నాయి, పైకి ఆ స్వర్గాన్ని తాకాలని కోరుతూ ఉన్నాయి. కానీ చివరికి ఏమయ్యాయి? ఒకటి, యేసు ప్రభు వారు సులువుగా మారిపోయింది. యేసు ప్రభు వారు సులువు వచ్చారు కదా, ఆ మొదటి చెట్టులో యేసు ప్రభు వారి యొక్క తిరువుని తయారు చేశారు. ఆ చెట్టు ఆ కర్రని, ఆ తిరువుని యేసు ప్రభు వారు మోసే గొప్ప అవకాశం వచ్చింది. అదే కోరుకుంది, రాణి రాజుగారి యొక్క మంత్రంగా మాట్లాడుతుంది. కానీ అది యేసు ప్రభు వారి యొక్క తిరువుగా మారింది. గొప్ప అదృష్టం కదా. యేసు ప్రభు వారి యొక్క తిరువుగా మారడం అద్భుతం లేదా? అదృష్టమా లేదా? అదృష్టం. రెండవది, యేసు ప్రభు వారు ప్రయాణం చేసిన పడవగా మారింది. అది కూడా అదృష్టమా కాదా? అదృష్టమేనా? మొదలుపండి, అదృష్టమే. సో మూడవది ఏమైంది? మూడవ చెట్టు ద్వారా వచ్చిన కర్ర ఏం చేశారు? పశువుల కాలంగా మార్చారు. దాంట్లో ఎవరు పుట్టారు? అదృష్టమా కదా? ప్రియమైన సహోదరి సహోదరుల, మన జీవితాల్లో మనము ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. పూర్తిగా తిరిగి మనం అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, లేదా రకరకాల మనము ఆ చెట్లు ఏ విధంగా అనుకున్నాయో అదే విధంగా మనం కూడా అనుకుంటాం. రకరకాలుగా మనము ఉద్యోగాలు సంపాదించుకోవాలి, బాగా చదువుకోవాలి, అధికారం సంపాదించుకోవాలి, ఇంకా రకరకాలుగా ఉంటాయి. తల్లిదండ్రులు తమ పిల్లలు బాగుపడాలి, పైకి రావాలని కోరుకుంటారు. అదేవిధంగా కొంతమంది మంచి ఉద్యోగాలు సంపాదించుకోవాలి, ఇవన్నీ కోరుకుంటారు. కానీ చివరికి ఆ మూడు చెట్లు ఏమయ్యాయి? దేవుని యొక్క ప్రణాళిక ప్రకారంగా ఆ మూడు చెట్లు మరి ఇండియాకు వాడు కూడా తన సొంత ఆలోచనతో ఉన్నాడు, అవునా? నేను రాణి గారికి భర్త అవ్వాలి అనుకున్నాడు. ఆ రోజు రాణి అక్కడ గొప్ప అందగతికి నేను భర్తగా అవ్వాలి, భర్తగా అవ్వాలి, మరి యుద్ధాలు చేయాలి, సైన్యాధిపతిగా ఉండాలి, నేను గొప్ప పేరు సంపాదించుకోవాలని ఆయన జిట్టు పెంచేవాడట. జిట్టు మరియు గోర్లు పెంచేవాడట. కానీ చివరికి ఆయన మారు మనసు పొందినప్పుడు ఏమయ్యి ఆ జిట్టు కట్ చేశాడు. మొత్తం ఎంత పొడవుగా ఉన్న జిట్టును కట్ చేసుకొని దేవమాత సమర్పించాడు. తన కూడా గోర్లన్నీ కట్ చేసి దేవమాత సమర్పించుకున్నాడు. అదేవిధంగా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో కూడా మనం ఎన్నో ఆశలు పెట్టుకుంటాం. ఆ చెట్లు, మూడు చెట్లు ఏవేవో మాట్లాడుతున్నాయి. నేను పరలోకాన్ని తాగాలి, లేదా మంచంగా మారాలి, లేదా ఒక బీరువాగా మారాలి, దానిలో డబ్బులు పెట్టుకుంటారని, వజ్రమైనలు పెట్టుకుంటారని ఆనందపడ్డాయి. కానీ ఏమయ్యే? ఒకటి సిలువుగా మారింది. ఎంత అదృష్టవంతురాలు. రెండవది ప్రభు
ప్రభు వారి యొక్క వస్తువుగా మారింది. దాంట్లో ప్రభు వారు జన్మించారు. మూడవది యేసు ప్రభు వారు ప్రయాణం చేసిన 12 మంది అపోస్తలులు మరియు యేసు ప్రభు వారు ప్రయాణం చేసిన పడవగా మారింది. ప్రియమైన సహోదరి సహోదరులారా, మనం ఎన్నో ప్రణాళికలు వేసుకుంటుంటాం. నేను ఈరోజు ఎన్నో ప్రణాళికలు వేసుకుని వచ్చాను. ప్రదర్శన బాగా జరగాలని కోరుకున్నాను. సౌండ్ సిస్టమ్ బాగా ఉండాలనుకున్నాను. ఏమైంది? చివరికి ఏమైంది? గందరగోళం. ఆ గందరగోళం చూసి నేను కోప్పడ్డానా? కోప్పలేదు. ఎందువల్ల కోపం లేదు? గందరగోళంలో మీరు నవ్వుకుంటున్నారు, ఇష్టాసారంగా వెళ్తున్నారు, మాట్లాడుకుంటున్నారు, అన్ని చేసి నేను కోప్పడ్డానా? ఎందుకు కోపట్లేదు? దానిలో కూడా నేను దేవుని చూశాను. ఆ గందరగోళంలో కూడా నేను దేవుని చూశాను. మంచి చూశాను. నేను అందరూ తప్పిస్తున్నారు. దేనికి? ఆ తేరు మొయ్యాలని కోరుకుంటున్నారు. ఆ తప్పన దేవుని యొక్క పురి విజయాత్వాన్ని బుధం మీద మొయ్యాలని చాలా మంది ఆడవాళ్ళు ఆకాంక్షించారు. ఎంతమంది వచ్చారు? చేతండి. 2 సార్లు మోస్తున్నారు. 2 చేతులు వెళ్తాయి. 3 సార్లు మోస్తున్నారు. 3 చేయలేదుగా. ఓకే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా మనము మన జీవితాలలో కోరుకున్నది ఒకటి, జరిగేది ఒకటి. ఇండియాకి వారి జీవితంలో కూడా అదే జరిగింది. కనుక మనం కూడా ఏం నేర్చుకోవాలి? మన జీవితంలో మనం ఎన్ని ప్రణాళికలు వేసినా చివరికి దేవుడు తన ప్రణాళికని, తన కోరికని, తన ఆశని మన ద్వారా నెరవేరుస్తాడు. అది తెలుసుకోవాలి. అర్థమైంది అందరికీ? సాధారణంగా మనందరము ఇది జరగాలని కోరుకున్నప్పుడు జరగవచ్చు. కానీ మనము ఎదురు చూడాలి. చివరికి జరిగిందని మనము అంగీకరించాలి. నేను అదే చేశాను. కాసేపు అందరూ లైన్లో వెళ్ళాలని కోరుకున్నాను. ఎవరు వెళ్ళడం? ముందుకు వెళ్ళే కొద్ది గందరగోళం. ఆడవాళ్ళు మాట్లాడుకుంటున్నారు, మగవాళ్ళు నవ్వుకుంటున్నారు. ఈ విధంగా అన్ని రకాల గందరగోళం జరిగినా నేను మటుకు ప్రతి దాంట్లో ప్రతి విషయంలో దేవుణ్ణి చూశాను. ఇది ఊరికనే రాదు. ప్రతిరోజు మనము దేవుని యొక్క సన్నిధిలో ఉండి ధ్యానం చేస్తే తప్ప ఇటువంటి ఆలోచన రావు. గొడవలు అయితే ఒకసారి కోపం వస్తుంది, అసహనంతో ఉంటాం, ఓర్పుతనం పోతుంది. కానీ మనము ఆలోచించవలసింది ఏంటంటే ప్రభువు వారి యొక్క సిలువ మార్గంలో ఆయన ఎన్నిసార్లు పడ్డాడు? 1 సార్లు? 2 సార్లు? 3 సార్లు? 10 అడుగుల పైన లేచాడు, పడ్డాడు. అవునా? సో అదేవిధంగా మనం కూడా మన జీవితాల్లో ఎక్కడ నిరుత్సాహం చెందకుండా, నా కోరికలు దేవుడు తీర్చలేదు అని అనుకోకుండా మనము దేవుని యొక్క స్థిరమైన విశ్వాసంతో ఉండాలి. ఇప్పుడు ఇంత లయోలప్పుడు విజ్ఞాపకాలు కూడా ఎన్నో అనుకున్నాడు. కానీ చివరికి జరిగింది ఒకటి, అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కనుక సహోదరి సహోదరులారా, మన జీవితాల్లో మనము పరిశీలించుకున్నట్లయితే, మౌనంగా మనము ఆ దేవుని యొక్క సన్నిధిలో కూర్చొని ఆలోచించినట్లయితే, ధ్యానిస్తున్నట్లయితే మనకు కూడా తెలుస్తుంది దేవుడు మనల్ని అనుకున్నది ఒకటి, చేసింది ఒకటి. మనం అనుకున్నది ఒకటి, జరిగింది ఒకటి. కనుక ఈ అన్నింటిలో మనం ఏం చూడాలి? దేవుణ్ణి చూడాలి. ఇప్పుడు ఈ దివ్యాంగులు అదే చెప్తున్నారు. ప్రతి కన్ఫ్యూజన్లో అస్తవ్యస్తంగా ఉన్నా, లేక మన జీవితంలో కొంచెం బాధలున్నా, కష్టాలున్నా, ఎత్తు పదాలున్నా వాటిని మనం నిలబడి కాసేపు ఆలోచించాలి. ఎందుకు ఈ సంఘటన నా జీవితంలో జరిగింది? ఎందుకు ఇది జరుగుతుంది? ఎందుకు ఇది జరగబోతుంది అని మనం ఆలోచించాలి. ఆలోచిస్తే మనందరము నిరుత్సాహం చెందకుండా, విశ్వాసంలో బలహీనం అవ్వకుండా దినదినము బలపడతాము. ఎందుకంటే నా దేవుడు నన్ను ముందుకు నడిపిస్తాడు. నాకు జన్మనిచ్చిన వాడు, నా ప్రాణం ఇచ్చిన వాడు, ఈ భూమి మీద నాకు అన్ని రకాల సదుపాయాలు ఏర్పాటు చేసిన వాడు నా గురించి తప్పకుండా ఆలోచిస్తాడు. నాకు గమ్యాన్ని ఇచ్చాడు, ఆ గమ్యానికి నన్ను చేర్చుకుంటాడు. అందుకే నారు పోసిన వాడు నేను పొందుగా ఉన్నాడా అంట. కనుక దేవుడు మనందరికీ ఈ విలువైన జీవితాన్ని ప్రసాదించాడు. కనుక ఈ జీవితాన్ని మనము ఆస్వాదించాలి, అంగీకరించాలి, జీవించాలి, పరిపూర్ణంగా జీవించాలి. కొన్ని దివ్యాత్వాలు ఈ విధంగానే ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. చివరికి ఒక పునీతులుగా మారాడు.
ఒక సన్యాసిగా మారాడు. సన్యాసిగా మారి ఆయన అనేక కష్టాలు బాధలు అనుభవించాడు. ఆ థియాలజీ నేర్చుకోవడానికి కానీ, వేదశాస్త్రం చదవడానికి కానీ, పఠించడానికి కానీ, లాటిన్ భాష చదువుకోవడానికి కానీ ఆయన చిన్న పిల్లల వాళ్ళ మధ్య కూర్చొని ఆయన అన్ని నేర్చుకున్నాడు. ఎందుకంటే ప్రభు కోసము నేను దైవరాజ్యాన్ని స్థాపించాలి, దైవరాజ్యాన్ని నేను ప్రకటించాలి అని కోరుతూ ఆయన ఉన్నాడు, తప్పుతూ ఉన్నాడు. కనుక ప్రియమైన సహోదరి సహోదరులారా, కొన్ని దివ్యాత్మలు ఏ విధంగా సర్వము సర్వేశ్వరుని మహిమ కొరకు అన్నారో అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఏం జరిగినా ఇది దేవుని యొక్క మహిమ కోసమే జరిగింది. పలానా సంఘటన నా జీవితంలో జరిగిందంటే అది దేవుని మహిమపరచడానికి జరిగింది అని అనుకోవాలి. ఈరోజు మనందరము దేనికి వెళ్ళాము? ఈ ప్రదర్శన దేనికి వెళ్ళాము? దేవుణ్ణి మహిమపరచడానికి, దేవుణ్ణి మహిమపరచడానికి. భక్తితో మనం వెళ్తున్నప్పుడు నలుగురు చూసి వీళ్ళు కథోలిక సంఘటనలు ఎంతో భక్తితో విశ్వాసంతో ముందుకు వెళ్తున్నారు అని నలుగురు తెలుసుకుంటారు. దాన్ని బట్టి మన యొక్క భక్తి ద్వారా, మన యొక్క ప్రవర్తన బట్టి దేవుని యొక్క మహిమ బయటికి రావాలి. అర్థమైందా? మన యొక్క ప్రవర్తన బట్టి, మన యొక్క భక్తి బట్టి, మన జీవిత విధానం బట్టి దేవుడు మహిమపరచబడాలి. అందుకే కొన్ని విజ్ఞాపకులు ఏమన్నారు? సర్వము సర్వేశ్వరుని మహిమ కొరకే. చెప్పండి అందరూ, సర్వము సర్వేశ్వరుని మహిమ కొరకే. ఇది గుర్తుంచుకోవాలి. ఎన్నెన్నో జరుగుతున్నాయి మన జీవితాల్లో. మనకి ఇష్టమైన వాళ్ళు చనిపోవచ్చు, లేకపోతే ఇంకేమైనా జరగవచ్చు, లేకపోతే మనం కోరుకుంటే రాసుకోవచ్చు. మన బిడ్డలు బాగా చదవాలని కోరుకున్నప్పుడు వాళ్ళు వేరే వేరే వ్యసనాలకు లోనవ్వచ్చు. ఈ విధంగా ఏమి జరిగినా మనం ఏం చేయాలి? సర్వము సర్వేశ్వరుని మహిమ కొరకే జరుగుతుంది. అయితే మన వైపు నుంచి మనం ఏం చేయాలి? గాలిలో దీపం పెట్టి వదిలేయడం కాదు, మన ప్రయత్నం మనం చేయాలి. మన వైపు నుంచి మనం పూర్తి చేయాలి. ప్రభు వారు ఈ గుడి నిర్ణయానికి వారు ఆలోచన విధానం బట్టి ఏం చెప్తున్నారు? ప్రభు వారు ఎప్పుడు శ్రమిస్తూనే ఉంటాడట. ఈ సృష్టిలో ఎప్పుడైనా శ్రమిస్తూనే ఉంటాడు. తన యొక్క సృజనాత్మకతో మన ద్వారా ఆయన ఈ సృష్టిని దినదినము ముందుకు నడిపిస్తూ ఉన్నాడు. ఈ రోజు అనేది రేపు వస్తుంది. ఎందుకంటే దేవుడు మన ద్వారా తన యొక్క మహిమను చూపిస్తున్నాడు. మనం ఉన్న సృజనాత్మకత, క్రియేటివిటీ అంటారు ఇంగ్లీష్లో, మన ద్వారా ఆయన తన యొక్క గొప్పతనాన్ని దినదినము అభివృద్ధి చేస్తున్నారు. మీరు ఒకప్పుడు చదువు లేని వాళ్ళు, ఇంతకుముందు చదువు లేని వాళ్ళు చాలా తక్కువ మంది చదివేవారు. కానీ ఇప్పుడు చదువుకుంటున్నారు. మీలో ఎన్నో మార్పులు వచ్చాయి. మీ ఖర్చు ఓట్లు అన్ని తేడా ఉన్నాయి. నేను 10 సంవత్సరాల క్రితం వచ్చినప్పుడు వేరే విధంగా ఉన్నారు, ఇప్పుడు వేరే విధంగా ఉన్నారు. ఇప్పుడు కొంచెం అభివృద్ధి చెందారు. అవునా? ఆర్థికంగా, సామాజికంగా అన్ని విధాలుగా మీరు అభివృద్ధి చెందారు. దీనికి కారణం ఏంటి? దేవుడు ఎల్లవేళ శ్రమిస్తూనే ఉన్నాడు. దేవుడు ఎప్పుడు 24 గంటలు లేబరింగ్ ఇన్ ద వరల్డ్ అంటారు. అంటే శ్రమిస్తూ ఉన్నాడు. ఎవరి ద్వారా? మీ ద్వారా. మీరు ఆ విధంగా శ్రమిస్తున్న ద్వారా లోకంలో ఎన్నో అభివృద్ధి చెందుతున్నాయి, ఎన్నో కార్యక్రమాలు జరుగుతున్నాయి. కనుక మనం కూడా ఆ దేవుడితో సహకరించడం నేర్చుకోవాలి. దేవుడితో మనము సహకరించాలి. మన జీవితంలో కూడా దేవుడు ఏమైనా మహిమ కార్యాలు చేయాలంటే మనము దేవుడితో సహకరించాలి. దేవుని యొక్క సన్నిధిలో ఉండాలి. దేవుని విశ్వాసంతో ఉండాలి. ఆయన విశ్వాసం లేకుండా మనం ఏం చేసినా ఏమీ జరగదు. అదేవిధంగా కొన్ని దివ్యాంశాలు మరొకటి చెప్పారు, మన జీవితంలో మనం కష్టపడాలి. కష్టపడి చివరికి దాని యొక్క ఫలితాన్ని ఎవరికి ఇవ్వాలి? దేవుడికి సమర్పించుకోవాలి. అర్థమైంది అందరికీ? కష్టపడాలి. పొలాల్లో మీరు కష్టపడాలి. చాలా మంది వ్యవసాయం చేస్తున్నారు. వ్యవసాయం చేసినప్పుడు ముందు ఏం చేయాలి? దున్నిన తర్వాత విత్తనాలు నాటిన తర్వాత వాటర్ పెట్టాలి, తర్వాత కలుపు తీయాలి, ఇవన్నీ చేయాలి. ఇవన్నీ చేసిన తర్వాత మంచి పంట వస్తుందా రాదని ఎవరు పొందేయాలి? దేవుడు పొందేయాలి. అర్థమైందా? మనం శ్రమ పడాలి. దాని యొక్క ఫలితం మనకు దేవుని గురించి పెట్టాలి. కొన్ని దివ్యాంశాలు అదే చెప్తున్నాను. మన జీవితంలో మనము ఎన్నో మేము కూడా చేస్తున్నాం. ఈ బాధలు మేము దైవరాజ్యం స్థాపించాలని కోరుకున్నాం. మా కుటుంబాన్ని వినడానికి మేము వచ్చాం. కానీ ఒకసారి మా పాఠశాల ద్వారా లేకపోతే మా పరిచర్యల ద్వారా ఏదేవో చేయాలనుకుంటాం. కానీ కొన్ని జరగనప్పుడు ఏం చేయాలి? మేమేమనుకోవాలి? సమయం వచ్చినప్పుడు దేవుడే
విధంగా ఫలితాలను ఇస్తాడు. ఫలితం మాది కాదు, శ్రమ పడటమే మా ఉద్దేశం. తల్లిదండ్రులు కూడా అంతేగా, మీ పిల్లలు ఏదేదో చేయాలనుకుంటారు, కానీ మీరేం చేయాలి? మీ బిడ్డలు మీరు కష్టపడి శ్రమించి సంపాదించి పిల్లలకు పెంచి పోషించాలి, వాళ్ళు బాగా చదివించాలి. కానీ చివరికి వాళ్ళు మంచి ఉద్యోగం సంపాదించాలంటే ఎవరి మీద ఆధారపడుతుంది? దేవుడి మీద ఆధారపడుతుంది. అవునా? సో ప్రియమైన సహోదరి సహోదరులారా, పునీత ఇన్యాస్ వారి దేవాలయం వెళ్ళడం మీరు అందరూ ఇక్కడ ఆయన్ని దేవాలయం పాలకునేతుడు. ఆయన ఏ విధంగా జీవించారు అదే విధంగా మీరు కూడా జీవించడం నేర్చుకోవాలి. ఆయన మొదలుగా ఏమన్నాడు? సర్వము సర్వేశ్వరుని మహిమ కొరకే. ఆయన అందుకే తన జీవితాన్ని పూర్తిగా సమర్పించుకున్నాడు. అదేవిధంగా మనం కూడా మన జీవితంలో ఏం జరిగినా సర్వము సర్వేశ్వరుని మహిమ కొరకే. నా జీవితంలో కష్టాలు వచ్చినా దేవుని యొక్క మహిమ కొరకే, సంతోషం వచ్చినా దేవుని యొక్క మహిమ కొరకే. దేవుడు నా ద్వారా మహిమ పరచుకుంటున్నాడు. నా ద్వారా దేవుని యొక్క మహిమ బయటపడింది, దేవుని యొక్క గొప్పతనం బయటకు వచ్చింది, దేవుని యొక్క కీర్తి బయటకు వచ్చిందని మనందరము ఎల్లవేళ ఇటువంటి దృక్పథంతో ఉండాలి, ఆలోచన విధానంతో ఉండాలి. పునీత ఇన్యాస్ అనుసరించడం అంటే ఒకరే కట్టుబడి దూరం రాగానే మీరు అందరూ గుళ్ళో వచ్చి కొబ్బరికాయ కొట్టేస్తుంటారు. అది కాదు. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఏమి జరిగినా దేవుని యొక్క చివరికి ఆయనే నన్ను గమ్యానికి చేరుస్తాడు. ఆయనే తన యొక్క మహిమని మన ద్వారా నా ద్వారా వ్యక్తపరుస్తాడు. నేనేం చేయాలి? ఆయనతో సహకరించాలి. ఆయనతో సహకరించి ఆయనతో పాటు నేను నడవాలి. కొన్ని దివ్యాంగులు అదే చెప్పాడు, దేవుని మనకు అన్ని దిక్కల అందరిలో మంచిలో చెడులో అన్నింటిలో మనం చూడాలి. సాధారణంగా మనం ఎవరైనా చూస్తాం? మంచిలో చూస్తాం. దేవుడు మంచి కార్యాలలో ఉంటాడు అనుకున్నాం, మంచి మనుషుల్లోనే ఉంటాడు అనుకున్నాం. కానీ ప్రియమైన సహోదరి సహోదరులారా, సృష్టి వస్తువులో ప్రతి దాంట్లో ఉంటాడు దేవుడు. మనము మన దృష్టిలో చూస్తాం కొన్ని దాంట్లో చెడుగా, కానీ దేవుడు చెడుగా కనపడదు. అదే ప్రభు వారు ఏమంటారు? దేవుడు మంచి వారి మీద చెడ్డవారి మీద వర్షాలు కురిపిస్తాడా లేదా? కురిపిస్తాడుగా. పాపాత్మ మీద కురిపిస్తే మంచి వాళ్ళ మీద కురిపించడా? మంచి మీద కురిపించి చెడ్డవాళ్ళ మీద కురిపించడా? అందరి మీద కురిపిస్తాడు. అవునా? అంటే దేవుడు అందరినీ ప్రేమిస్తాడు. అదేవిధంగా దేవుడు మన జీవితంలో ఎన్నెన్నో చేయాలనుకుంటే మనం సహకరించాలి. సూర్యుడు అనేవాడు అందరి మీద ఉదయిస్తాడు, అందరి మీద పడతాయి సూర్యకిరణాలు. అవునా? సూర్యకిరణాలు అందరి మీద పడతాయి కనుక అదేవిధంగా దేవుడు ప్రతి ఒక్కరిలో తనను చూస్తూ ఉన్నాడు. మనం కూడా ప్రతి ఒక్కరిలో దేవుడిని చూడాలి. కనుక ఇటువంటి వరాన్ని ప్రభువారు పునీత ఇన్యాస్ వారి ప్రార్థన సహాయం ద్వారా మనకు ఇవ్వాలని ప్రార్థన చేసుకుందాం. మరి ముఖ్యంగా మనమందరినీ మన కుటుంబాన్ని ప్రభువారు దీవించాలని, పునీత ఇన్యాస్ వారు ఏ విధంగా తన సర్వాన్ని దేవుడికి సమర్పించుకున్నారో అదేవిధంగా మనం కూడా మన క్రైస్తవ జీవితంలో తల్లిదండ్రులుగా, భార్య భర్తలుగా, కుమారులుగా, కుమార్తెలుగా జ్ఞానస్నానంలో మనం చేసిన ప్రమాణాన్ని మనం పాటించడానికి ప్రయత్నం చేయాలి. ముఖ్యంగా తల్లిదండ్రులు మీరు పెళ్లి చేసుకునే సమయంలో ప్రమాణాలు చేశారు. మా బిడ్డలు మేము కథోలిక సాంప్రదాయాల్లో కట్టుబాట్లు నడిపిస్తాము, వాళ్ళని పెంచి పోషిస్తామన్నారు. కానీ చాలా మంది మీ పిల్లల యొక్క బాధ్యత తీసుకోవడం లేదు. వాళ్ళు బాగా చదివిస్తున్నారు కానీ వాళ్ళు దేవుడి యొక్క సన్నిధిని తీసుకురావడం లేదు. దేవుడి యొక్క బిడ్డలుగా రూపొందించడం లేదు. వాళ్ళని ప్రార్థన చేయడం నేర్పించడం లేదు. జపాలు చెప్పడం నేర్పించడం లేదు. కుటుంబాల్లో ప్రార్థన అనేది లేదు. తల్లిదండ్రులుగా మీరు చేయవలసిన బాధ్యతను మీరు నిర్వర్తించాలి. అప్పుడే దేవుడి యొక్క వరాలు మీ మీద, మీ కుటుంబాల మీద ఏరాళంగా కొనబడతాయి. కొన్ని విద్యార్థి వారు కూడా తన యొక్క శక్తియుక్తుల్ని పూర్తిగా దేవుడు త్యాగం చేయడం ద్వారా ఆయన గొప్ప పునీతుడిగా మారాడు. ఆ మతం మీద పడినప్పుడు నేనెందుకు పునీతులు కాకూడదు అని పట్టుదలతో ఆయన ప్రార్థన చేశాడు. చివరికి ఆయన పునీతులందరిలో గొప్ప పేరు సంపాదించుకున్నాడు. అదేవిధంగా తల్లిదండ్రులు కూడా మీరు కూడా నేను కూడా గొప్ప కథోలిక తల్లిగా తండ్రిగా జీవించాలి. నా బిడ్డలు కూడా గొప్ప కథోలిక క్రైస్తవులుగా ఎదగాలి. వాళ్ళు దీవ సంస్కారాల్లో అన్ని పొంది దేవుని జ్ఞాపకాలు పొందాలని మీరు కూడా తప్పించాలి. తల్లిదండ్రులుగా మీరు ఆ తప్పన లేదు. ఆ తప్పన మీరు పెంచుకోవాలి. నా బిడ్డలు కూడా పునీతులు అవ్వాలి. నా బిడ్డ
జీవించాలి, పవిత్రంగా జీవించాలి, ఉన్నతంగా పైకి రావాలని కోరుకోవాలి. పురి దివ్యాడు ఆ పట్టుదలతోనే ఆ మంత్రం మీద ఉన్నప్పుడు కాలు నిండిపోయింది. కాలు ఆపరేషన్ చేశారు. ఆపరేషన్ చేసినప్పుడు ఏమైంది? అది కొంచెం కోర్సుగా మారింది, పొట్టేయండి. పొట్టేది కుంటారు కదా, నేను కుంటకూడదని ఏం చెప్పారు? మళ్ళీ డాక్టర్ చెప్పారట, మళ్ళీ కట్ చేసి మళ్ళీ అంటున్నాను. ఎందుకు అది ఆగిపోయిందంటే మళ్ళీ కట్ చేసి వాళ్ళు బోన్ని మళ్ళీ పెట్టారు. అది ఎంతో కష్టమైన బాధాకరమైన ఆపరేషన్. ఎందుకు భరించాడైనా? ఎందుకు భరించాడు? కుంటికాలతో నడవలేదు. కుంటికాలతో నడిస్తే ఎంత దూరం వెళ్ళలేదు. కానీ అందుకే ఆయన నాకు మంచి కాలు కావాలని ఆయన ఏం చేశాడు? డాక్టర్ రంపంతో కోసాడట. రంపంతో కోసిన మళ్ళా దాన్ని అతికించాడు. అతికించిన తర్వాత ఆయన కొంచెం కాలు ఒక ఆయన బాగా నడిచాడు. దీనికి కారణమైన పట్టుదల. ఈ పట్టుదలతో మనందరము ప్రార్థన చేయాలి. ఈ పట్టుదలతో మనం మన పిల్లల్ని సరైన మార్గంలో నడిపించాలి. వారికి మన అమ్మగారులు ప్రతి వారం వస్తున్నారు, అది 2 వారాలు వస్తున్నారు. వాళ్ళు కథోలిక సత్యోపదేశాన్ని నేర్పిస్తున్నారు. సత్యోపదేశాన్ని నేర్పిస్తున్నారు. మీ పిల్లలు నేర్చుకోవాలి. నేర్చుకుంటే వాళ్ళు కూడా గొప్ప కథోలిక విద్యార్థులుగా మారుతారు. మరియు మంచి అలవాట్లతో ఉంటారు, పదార్థాలు నేర్చుకుంటారు, మంచి దేవుని యొక్క బిడ్డలుగా మారుతారు. కొంతమందినా మీ దగ్గర నుంచి పాలనగానే శిక్షలుగా మారుతారు. ఇదే మా కోరిక. మేమందరము మీలాగే, మీలాగే మేము కూడా కూర్చొని ఇక్కడ ప్రసంగాలు ఆలకించే శిక్షలుగా పాలనగా మారారు. అదేవిధంగా మీ పిల్లలు కూడా ఈ విధంగా మీరు గుళ్ళోకి తీసుకొస్తే వారి కథోలిక కేటగిరీలో నేర్పించుకుంటే, లేదా కుటుంబంలో జపాలు చెప్తే మీ పిల్లలు కూడా అదే విధంగా ప్రేరణ పొంది శిక్షలుగా పాలనగా మారి ప్రపంచం ఎక్కడెక్కడ వెళ్ళి పూజలు చేస్తారు, లేకపోతే దైవ సేవ చేస్తారు. కనుక సహోదరి సహోదరులారా, పునీత ఇన్యాస్ వారి ప్రార్థన, పునీత ఇన్యాస్ వారి పండుగ జరుపుకున్నప్పుడు ఏదో ఊరకనే చేసుకుని వెళ్ళిపోవడం కాదు. మనం క్రియాత్మకంగా ఆలోచించాలి, ప్రాక్టికల్గా ఆలోచించాలి. ఏదో చెప్పామా ప్రార్థన చేసుకుని వెళ్ళిపోం కాకుండా మన ప్రార్థన మనము మన జీవితంలో ఆచరించాలి, పాటించాలి. అందుకే చివరిగా పునీత ఇన్యాస్ వారు ఏం చెప్పిందంటే, మనము చేయగలిగినంత మనం చేయాలి, మనం శ్రమించాలి, కష్టపడాలి. చివరికి దాని యొక్క ఫలితం మటుకు దేవుని వదిలేయాలి. అదేవిధంగా మేమందరం అదే విధంగా చేస్తాం. ఎన్నో సంవత్సరాల నుంచి ఇక్కడికి మేము వస్తూనే ఉన్నాం. సిస్టర్లు వచ్చారు, ఫాదర్లు వచ్చారు, ఎందరో వచ్చారు. కానీ మీరు మటుకు ఎలా ఉన్నారు? కట్టుబొట్టు మారింది. కట్టుబొట్టు అందసందాలు అన్నీ మారాయి. ఇల్లులు ఇంతకుముందు గుడిసెలు లేవు, బంగ్లాలు అయ్యాయి. అవునా? కట్టుబొట్టు అన్ని బయటికి బాగానే ఉన్నారు. కానీ సంస్కారం నేర్చుకోవాలి. దైవంలోకి ఇంకా రాలేదు, దైవ జ్ఞానం ఇంకా రాలేదు. రావాలి, వచ్చి ఇంకా రావాలి, మీరు ఎదగాలి. సో దీనికోసం మీరు ఏం చేయాలి? కష్టపడాలి, శ్రమించాలి. దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చి మీరు ప్రార్థన చేయాలి. మీ బిడ్డల్ని దైవ మార్గంలో నడిపించాలి. ఏదో ప్రదర్శనలు వెళ్ళినట్టుగా కాదు జీవితం అనేది. జీవితంలో మనము తల్లిదండ్రులుగా త్యాగం చేయాలి, భార్య భర్తలుగా మీ జీవితాలను త్యాగం చేయాలి, కుమారులుగా మీరందరూ మీ కష్టాన్ని మీరు శ్రమించాలి. క్రైస్తవులుగా జీవితం అంటే ఏదో పూల బాట కాదు, ముళ్ళ బాట. క్రైస్తవ జీవితము ముళ్ళ బాట, పూల బాట కాదు. పూల మీద నడిస్తే చాలా చల్లగా ఉంటాయి కాదు, అవునా? ముళ్ళు మీద నడిస్తే ఏమైంది? రక్తాలు రాస్తాయి. సో క్రైస్తవ జీవితం ప్రభు వారు మనది ఏసు ప్రభు వారు మన సుఖాన్ని ఇవ్వడానికి రాలేదు. ఆయన మనం కష్టపడాలి, మన జీవితాన్ని త్యాగం చేయాలని ఆయన తిరుగు మీద మరణిస్తూ చూపించాడు. కనుక సహోదరి సహోదరులారా, ఈ పండుగ సందర్భంలో సంతోషము, ఆనందం మరియు దాంతో పాటుగా మనము మన ఇంగిత జ్ఞానాన్ని ఉపయోగించాలి. మన తలను ఉపయోగించాలి, మన హృదయాన్ని ఉపయోగించి మనము మన జీవితాన్ని మార్చుకోవడానికి ప్రయత్నం చేయాలి. తనలో కాదు ఆలోచించడం, మనసులో, హృదయంలో మనం ఆలోచించడం నేర్చుకోవాలి. హృదయంతో మనం చూడటం నేర్చుకోవాలి. ప్రతి మనిషిని హృదయంతో చూడాలి. మన జీవితంలో జరిగే ప్రతి సంఘటన హృదయంతో చూస్తే, ఆ ప్రభువు యొక్క కంటితో చూస్తే మనకు అన్ని బాగానే ఉంటాయి. అందుకే కొన్ని విద్యార్థులు ఏమన్నారు?
ప్రతి దాంట్లో దేవుడు కనుక్కోవాలి. ఫైండ్ గాడ్ ఇన్ ఎవ్రీథింగ్, ఎవ్రీథింగ్ ఇన్ గాడ్ అన్నారు. దేవుళ్ళో కనుక్కోవాలి. ప్రతి వస్తువులో దేవుడు కనుక్కోవాలి. ప్రతి వస్తువులో దేవుడు చూడాలి. దేవుళ్ళో ప్రతి వస్తువును చూడాలి. ఎప్పుడు చూడగలుగుతాం? ఆయన యొక్క దృష్టితో చూస్తే. ఇటువంటి వరాలు కొన్ని విద్యార్థి వారు మనకి పుష్కలంగా ఏవనంగా మనమే కురిపించాలని, మన మీద మన కుటుంబాల మీద కురిపించి మనందరము దైవ జ్ఞానంలో, సత్యోపదేశంలో మరియు వాక్యంలో బలపడాలని, ఆధ్యాత్మికంగా ఎదగాలని, మన కుటుంబాలు ఎదగేలా వ్యక్తిగత ప్రార్థనలో, కుటుంబ ప్రార్థనలో, సంఘ ప్రార్థనలో దినదినము అభివృద్ధి చెందాలని ఈ పూజలో ప్రార్థన చేసుకుంటూ మా అందరి కోసం కూడా ప్రార్థన కోసం మరియు మన అమ్మగారి కోసము మరియు ఉపదేశం కోసం ప్రార్థించవలసిందిగా కోరుతున్నాను. పితాపుత్రంగా మనం నిలుచుని మన విశ్వాసాన్ని ప్రకటించుకున్నాం. సర్వలోకమును మీరు అర్పిస్తున్న ఈ బలి సర్వశక్తి కలిగిన సర్వేశ్వరునికి అంగీకారముగా ప్రార్థించుము. మా కర్తయ్యము సర్వేశ్వర, మేము పునీత ఇన్యాసి వారి ఉత్సవ సందర్భంలో తెచ్చిన అర్పణ మేము ప్రీతికరమగుగాక. సర్వ పవిత్రులకు మూటైన ఈ దివ్య కారుణ్యము మమ్ము కూడా సంపూర్ణంగా పవిత్రపరచునుగాక. మానవుని క్రీస్తు ద్వారా ఈ మనవి చేయించున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిపుము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత
సర్వశక్తి గల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ చూడను నీకు కృతజ్ఞతావందనములు మా ప్రభువైన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. మీరు నిత్యము పునీత స్థితిగాలను అందుకొనిచున్నారు. వారిని సన్మానించి గౌరవించినప్పుడు మీరు దయచేసిన వరములని మేము సన్మానించుతున్నాము. వారి పుణ్య జీవితములను మాకు ఆదర్శముగా చూపుతున్నారు. వారి సహవాసమును సత్సాంగత్యముగా తయారు చేయించున్నారు. వారి ప్రార్థనా ఫలితమున మాకు సాయమును అందించుతున్నారు. ఇంటి పుణ్యపూరిత జీవితముల ప్రభావం వలన మేము విశ్వాసమును స్థిరపడి మా జీవిత పోరాటమును జయప్రదము కొనసాగించగలుగుతున్నాము. ఈ విధమున మన నాథుడైన క్రీస్తు ద్వారా వారితో సహా నిత్య మహిమ కిరీటమును పొందగలుగుతున్నాము. ఆ కారణమున దూతల అభిదూతల సమేతమున మీ పునీతుల బృందముకు ఏకమై నిరతము కిరీటమును చేయగా ఎట్లనగా సర్వ పవిత్రతకు ఊటయ్యే కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకను పరిశుద్ధపరచాలని మారుచున్నాము. ఈ విధంగా నేను మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అమలుగాక. వారు పాటు పరుటకు ఇష్టపూర్తిగా తమ్ము అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకి చూచు మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడుతున్న నా శరీరము. విధములనే భోజనానంతరము పాత్రమునందుకొని మరల నీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకి చూచు ఇట్లనెను. మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఇది నూతన నిత్య నిబంధన నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకు అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారపోయబడును. దీనిని జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవితంలో స్వీయ పౌరులు రక్షణ పాత్రను నీకు సమర్పించుచున్నాము. నీ సముఖమును నిలచి నీకు పరిచయం చేయుటకు మమ్ము పాపులుగా చేసినందుకు నీకు వందనములు అర్పించుచున్నాము. క్రీస్తు శరీర రక్తములను పాలివారలను మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని ప్రతిమానుచున్నాను. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ తిరుసభను జ్ఞాపకం ఉంచుకొనుము. మా లియో పాపు గారిని
మా భాగ్య విద్యార్థులను గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమ యందు పరిపూర్ణలను చేయండి. ప్రత్యేకంగా ఈ ఆలయంలో గుంపుకూడి ప్రార్థిస్తున్నటువంటి ఈ విశ్వాసులందరినీ వారి కుటుంబాలను పునీత విన్యాసి వారి ప్రార్థనా సహాయం అద్భుతముగా దీవించమని, మీ యొక్క దీవెన ఎల్లప్పుడూ పొందడం ద్వారా వారి విశ్వాసాన్ని అధికముగా బలపరుచుకొని జీవితంలో ఆరోగ్యంగాను సంతోషంగాను ఉండేలా ఈ కుటుంబాలన్నింటినీ కూడా దీవించుకుని ప్రార్థిస్తున్నాము. ఉత్తానంలో చనిపోయిన మా సహోదరులను నీ కనికరంలో చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకుని వారిని దివ్య ప్రకాశంలో రక్షించుకుని మా అందరి ప్రయత్నించుకుని దేవుని కనికలను మరి మాతో పునీత అపోస్తులతో ఆ బిరుదు నీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితో ప్రత్యేకంగా ఈరోజు సంస్మరించుకుంటున్న విన్యాస వారితో మా పునీతి జీవితంలో భాగంగా దయచేయండి. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసు క్రీస్తు ద్వారా నేను స్తుతించి మరి మా పరచులను సర్వశక్తి గల పితైన సర్వేశ్వర పవిత్రాత్మలో నీకు యుగ యుగములు గౌరవ మహిమ కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మల్ని రక్షించుము. మా ఈ రోజుల్లో మాకు శాంతిని ప్రసాదించుము. నీ దయాలు గ్రహం వలన పాపము నుండి మమ్మల్ని విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసు క్రీస్తు ఆత్మను నిరీక్షించుచుందుము. శాంతిని వీక్షిస్తున్నాను, నా శాంతిని మీకు అనుగ్రహించుతున్నాను అని మీ అపోస్తలుడితో వచించిన ప్రభువైన యేసువా, మా పాపములను లెక్కింపక నీ గురించకు విశ్వాసముని వీక్షింపుడు. నీ చిత్త ప్రకారం నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగయుగములు జీవించు పరిపాలించు ప్రభువా. ప్రభు శాంతి సమాధానం ఎల్లప్పుడూ మీతో ఉండుగాక. అందరూ కలిసి ఒకరితో ఒకరు సమాధానం తెలుపుకుందాం. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకము యొక్క పాపములను పరిహరించు ప్రభువు. ఈ గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. స్వామి
మీ కన్యాసులు చేసించుము క్రీస్తు ఆత్మ క్రీస్తు శరీరము ఈరోజు మనం ఎంతో వైభవపేతంగా ఘనంగా మన పునీత పాలక పునీతగా పునీత జ్ఞాన వారి యొక్క మహోత్సవాన్ని పండుగని జరుపుకున్నాం. మీ అందరికీ పండుగ శుభాకాంక్షలు. మీ అందరికీ నా శుభాకాంక్షలు. మీరు కూడా నాకు చెప్పాలి, నా పండుగ కూడా ఈరోజు, నా పండుగ కూడా. చదువుకున్నారు, అనామకంగా ఉన్నారు, చదవడానికి అజ్ఞానం జానులా ఉన్నారు. ఓకే, ప్రియమైన సహోదరి సహోదరులారా, ఏదైనా నేను చెప్పినట్లుగా మీలో ఎల్లవేళలా మీలో నేను దేవుణ్ణి చూస్తాను. కొన్ని విన్యాసాలు చెప్పినట్లుగా మీలో మీరు ఎలా ప్రవర్తించినా ఎలా జీవించినా మీలో దేవుని చూస్తాను. మీరు కూడా అదే విధంగా చూడాలి. అదే కొన్ని విన్యాసాలు మనకు తెలియజేసే గొప్ప సత్యం. ఈనాడు ఈ పండుగ మనము ఎంతో ఘనంగా జరుపుకోవడానికి మన మధ్య ఫాదర్ ఆశీర్వాదం గారు, ఆయన ఆంధ్ర దేశసభ దైవ సంఘ అధ్యక్షుడు. ఈరోజు ప్రత్యేక విధంగా పోయిన వారు కూడా మీరు సెలబ్రేట్ చేశారు పూజ. అయితే ఈరోజు ప్రత్యేక విధంగా దొరకడం అనుకున్నాను, కానీ దేవుని వల్ల దొరికారు. చాలా చక్కగా పూజ వాళ్ళు సమర్పించారు, పాటలు పూర్తి చేశారు. సాధారణంగా నేను పాటలు పూర్తి చేయడం సగం వరకు చేస్తాను, తర్వాత మధ్యలో ఆగిపోతాను. కానీ ఫాదర్ గారు మొదటి చివరి వరకు పాటలు పూర్తి చేసి మిమ్మల్ని అందరినీ ఎంతో దేవుని యొక్క సన్నిధిలో రంజింపజేశారు, మిమ్మల్ని దేవుడి వైపు ఆకర్షింపజేశారు. కనుక ఫాదర్ గారికి మరొకసారి వందనాలు. అదేవిధంగా మనతో పాటు మన సిస్టర్లు వస్తూనే ఉన్నారు. ఈరోజు ప్రత్యేక విధంగా మన నిర్మల టెంటాంక్ సిస్టర్స్, సిస్టర్ జ్ఞానజ్యోతి సిస్టర్ గారు, ఆమె సుపీరియర్ సిస్టర్గా ఇక్కడికి వచ్చారు. అదేవిధంగా ప్రస్తుత సిస్టర్ గారు ఉత్తోదయ స్కూల్ ఉందిగా పిట్టమార్పల్లో, అక్కడ ప్రిన్సిపల్గా వాడనగా వీళ్ళందరూ పనిచేస్తున్నారు. కనుక వీరు కూడా నా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా మీరు రెగ్యులర్గా వస్తున్న సిస్టర్ రాణి గారు మరియు వెంకట సిస్టర్ గారు ప్రతి వారం వస్తున్నారు. కుదిరినప్పుడు వస్తున్నారు, కుదరలేనప్పుడు రారు. కానీ మనందరూ మన పిల్లల మటుకు సత్యోపదేశం నేర్పించడానికి వాళ్ళు వచ్చినప్పుడు పంపించాలి. అదేవిధంగా మీరు కూడా వాళ్ళని మీ ఇళ్లలో తీసుకెళ్ళాలి, కుటుంబ ప్రాంతంలో తీసుకెళ్ళాలి. వారు ఇక్కడ ఉంటారు, ఎందుకంటే వారు రోజంతా పనిచేసి కష్టపడి వస్తారు. ఈరోజు కూడా వాళ్ళకి స్కూల్ ఉంది, 5 గంటల 6 గంటలు పనిచేసి అక్కడ పాఠాలు చెప్తూ గ్రామాలకు వస్తారు. ఈరోజు కూడా అడగగానే వాళ్ళు వచ్చారు. మీరు అనుకుంటారు వాళ్ళు రోజంతా ఖాళీ ఉండి సాయంత్రం వస్తారు అనుకుంటారు, కానీ వాళ్ళు కూడా మీరు ఏ విధంగా రాడ్ బెండర్కి వీళ్ళందరూ కూలి పనికి వెళ్ళేవారు, లేకపోతే పొలం పనికి వెళ్ళేవారు, ఏ విధంగా మీరు పనిచేసి సాయంత్రం వస్తారు, అదేవిధంగా వాళ్ళు కూడా రోజంతా పనిచేసి మీ దగ్గరికి వస్తారు గ్రామాలు. కానీ మీరు వచ్చినప్పుడు మీరేం చేస్తారు? వాళ్ళు పట్టించుకుంటున్నారా? పట్టించుకోవాలి. వాళ్ళు టీయో కాఫీయో ఏదో ఇద్దరు వాళ్ళని మీ ఇళ్ళకి తీసుకురావాలి, తీసుకువెళ్ళి ప్రార్థన చేయించుకోవాలి వాళ్ళతో. ఎంతమంది చేయించుకుంటున్నారు? రేపు నుంచేనా మొదలు పెట్టండి. ఈసారి వచ్చినప్పుడే సిస్టమ్ రాగానే ఇళ్ళలో తీసుకెళ్ళండి, ప్రార్థన చేయించండి, ఆశీర్వాదం తీసుకోండి. అర్థమైందా? సో వాళ్ళు కూడా నా ప్రత్యేక వందనాలు. అదేవిధంగా మన హెడ్ క్యాటగిస్ట్ గారు మిస్టర్ బాలచౌదరి గారు, ఆయన ఎల్లవేళ అందుబాటులో ఉంటారు. ఆయన కూడా రోజంతా పనిచేస్తారు ప్రిన్సిపల్గా పనిచేయడమే కాదు, సాయంత్రం పిల్లలకి 2 గంటలు ట్యూషన్ చెప్తారు. ఆ తర్వాత ఆయన నాతో పాటు వచ్చారు, ఇంటికి కూడా వెళ్ళలేదు ఆయన. అదేవిధంగా ఆయన రావడమే కాకుండా ఆయన సొంత వనరులు, ఆర్థిక వనరులు కానీ ఇవి కానీ వెహికల్స్ కానీ లేకపోతే కార్లు కానీ ఏర్పాటు చేస్తారు. ఈ విధంగా ఆయన అన్ని విధాలుగా మన పరలోకాన్ని ప్రకటించడానికి, సువార్తను ప్రకటించడానికి ఆయన కూడా నాలాగే మన శిష్యులాగా ఎంతో కష్టపడుతున్నారు. కనుక ఆయన కూడా ఆయన్ని మాస్టర్ గారి భార్య
మీనుమా గారు కూడా దేవుడు ఆశీర్వదించాలని, దీవించాలని, వాళ్ళకి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని ప్రార్థన చేసిన వాళ్ళు కూడా మనం అభినందన తెలియజేయాలి. అదేవిధంగా ప్రతి సంవత్సరం మౌనిక కూడా వస్తుంది. టీచర్ మౌనిక గారు ఆమె కూడా వచ్చి పాటలు పాల్గొంటారు. ఆమె కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మనందరికి వీడియో చేస్తున్నారు అయ్యప్ప, కుట్టి అయ్యప్ప. ఆయన కూడా ఆర్టిస్ట్ పనిచేస్తున్నారు. నా కోసమే అడగగానే వీడియో తీయడానికి వచ్చారు. ఆయన కూడా నా వందనాలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా చిట్ట చివరగా రాము లేకుండా ఏ పని జరగదు కదా. నేను ఈ విధంగా మాట్లాడుతున్నానంటే రాము యొక్క ఇదే మామూలుగా అప్పోజ్ ఆ మున్నయ్య ఎవరు చేశారు. కానీ ఈరోజు సౌండ్ సిస్టమ్ అంతా టేబుల్ డెకరేషన్ కానీ ఇంటి కానీ సిస్టంతో సహకరించిన వాళ్ళు ఆయనే. 4 నెలలకు రెడీగా ఉన్నాడు. ఇక్కడ రాకముందే బ్యాటరీ ఇవన్నీ ఏర్పాటు. అందుకే చాలా సుందరంగా తేరువడం ఉంది ఈరోజు. అవునా? లైటింగ్ అంతా సుందరంగా ఉందా లేదా? అందంగా ఉంది. సిస్టంలో చీర కట్టారు, డెకరేషన్ ఆయన పడుతూ కరెంటు వేశాడు కదా. కనుక ఆయన కూడా గట్టిగా చెప్పబడి చివరిగా నాతో పాటు ఉంటున్నా, మాతో పాటు పనిచేస్తున్నా మన ఊరు ఉపదేశం. ఆయన పేరు కూడా ఇంగ్యాసే. ఆయన కూడా ఈరోజు పండగే. ఎవరైనా చెప్పండి, శుభాకాంక్షలు చెప్పారు? ఎవరైనా చెప్పారా? చెప్పండి, పండగ శుభాకాంక్షలు చెప్పండి. నాకయ్య చెప్పండి, గట్టిగా శుభాకాంక్షలు చెప్పండి. తాతయ్య, అమ్మయ్య ఏమవుతుందో తెలియదు. అంటారా ఇదిపోయిన సహోదరులారా, మారకు ముందు అంటారాలు, ఇప్పుడు ఇన్యాస్ అయిపోయాడు. ఇప్పుడు ఇన్యాస్. సో ఎంతో కష్టపడ్డాడు. మిమ్మల్ని అందరూ ఏకం చేయాలంటే ప్రాణం పోగొడుతుంది ఏంటి. అటువంటి మిమ్మల్ని ఎన్నో సంవత్సరాలు భరిస్తున్నాడు ఆయన. మీకు దేవుడిచ్చిన వరం అర్థమైందా? రాబోయే రోజుల్లో ఎవరు ముందడుగేయరు. ఇలాగా గురువుకే దేవాలయంలో ఇలా ఉపదేశం ఉండడానికి కానీ, లేకపోతే వాక్యం చెప్పడానికి కానీ, మిమ్మల్ని నడిపించడానికి ఎవరున్నాడు? ఈయన ఎంతో ఓపికతో సహనంతో మీ పట్ల ఉంటూ ఉన్నాడు, మిమ్మల్ని భరిస్తున్నాడు. కనుక ఆయనతో సహకరిస్తేనే మీకు దేవుడి యొక్క ఆశీర్వాదం. ఎందుకంటే ఆయన గుడి ఓపెన్ చేయాలి, గుడి అంతా శుభ్రం చేయాలి, ఆల్టర్ పీఠాన్ని ప్రతి వారం సరి చేయాలి, తయారు చేయాలి. ఇవన్నీ ఉంటాయి. ఇవన్నీ ఉన్నప్పుడు ఎంతో సహనంతో చేయాలి. ఆ విధంగా చేయాలంటే మీరు ఆయనతో సహకరించాలి, కోఆపరేట్ చేయాలి. అదేవిధంగా నేను ఇంతకుముందు కూడా చెప్పాను, మీరు ఇవ్వవలసిన 10వ వంతు సందా కూడా ఆయన ఇవ్వాలి రెగ్యులర్గా వచ్చి. కానీ ఎవరు ఇవ్వటం లేదు, రెగ్యులర్గా ఇవ్వటం లేదు. జ్ఞానం ఉన్న వాళ్ళంటే, అజ్ఞానం ఉన్న వాళ్ళంటే, చదువులేని వాళ్ళంటే, చదువులేని వాళ్ళంటే, చదువున్న వాళ్ళంటే అందరూ ఒకే విధంగా ప్రవర్తిస్తున్నారు. సో మీరు చేయవలసిన పనులు మీరు చేయాలి. దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందాలంటే మీరు చేయవలసిన పనులు చేయాలి. తిరుసభ కట్టణ పాటించాలి, పదార్థాన్ని పాటించాలి, క్రైస్తవ కథోలిక సాంప్రదాయ ప్రకారంగా వెళ్ళాలి. అవన్నీ మీరు చేయాలంటే ఆయన యొక్క అవసరం ఉంది. కనుక ఆయన కోసం ప్రార్థన చేయాలి. మీరు ఎందుకు ఆయన ఫాదరు ఒంటరిగా ఉంటున్నాడు, ఆయన ఊరుకుంటాడు. కనుక ఆయన కోసం మీరు ప్రార్థన చేయాలి. ఆయన దేవుడు మంచి ఆరోగ్యం ప్రసాదించాలని, ఆయన అల్లుల్ని జీవించడానికి మంచి ఆరోగ్యం ప్రసాదించాలని మనం ప్రార్థన చేయాలి. ఆయనకి మీరు ఎంతగా ప్రార్థన చేస్తే మీరు కూడా అంతగా దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతారు. దేవాలయానికి రాగానే మీరు ఎంతో ఆనందంగా, సంతోషం, సుఖంగా మీరు పూజలో పాల్గొంటున్నారంటే ఆయన వల్లే. కనుక మీరు ఆయన కోసం ప్రార్థన చేయాలి. కొద్ది గొప్ప సహాయం కూడా చేయాలి, సహకరించాలి. ఆర్థికంగా సహాయం చేయడం ద్వారా ఏదో ఒక విధంగా మాట సహాయం చేయాలి. బాధపడినప్పుడు ఎవరైనా పలకరించాలి, చిరునవ్వుతో ఆయన దగ్గరికి వెళ్ళాలి. కానీ చాలా తక్కువ మంది అవకాశం, ఎందుకంటే ఆయన ఒంటరిగా ఉన్నాడు. చుట్టుపక్కల అందరూ ఉన్నారు, కానీ ఒంటరిగా ఉన్నాడు, అది నాకు తెలుసు. కనుక మీరు దయచేసి మనకి ఆశీర్వాదాలు రావడానికి ఆయన ఎంతో కృషి చేస్తున్నాడు. గుడి శుభ్రంగా ఉండడం కానీ, ఆటలు తయారు చేయడం కానీ, అన్ని రకాల దేవాలయం సంబంధం అన్నీ చేస్తున్నాడు. కనుక మీరు ఆయన కోసం ప్రార్థన చేయండి, ఆయన సహాయం చేయండి, ఆయన్ని ఓదార్చండి, పరామర్శించండి, పలకరించండి, చిరునవ్వుతో ఆయన వైపు చూడండి. అర్థమైంది అందరికీ?
సో ఆ విధంగా మీరు దేవుని కార్యక్రమం. అదేవిధంగా మన బోరుగడ్డ ప్రకాష్ గారు, ఆయన ఈరోజు మనకు డ్రైవర్గా మన మాస్టర్ గారు కారు నడిపి తీసుకొచ్చారు. అదేవిధంగా దేవాలయంలో ఏ గ్రామంలో అయినా పీఠం మీద ఉంటారు దోపం వేయడానికి. మన కథోలిక సాంప్రదాయాలు దోపం అనేది చాలా ముఖ్యమైనది. ఈ దోపం వేస్తున్నప్పుడు ఈ పొగ ఎక్కడికి వెళ్తుంది? మీ ఇంట్లోకి ఎక్కడికి వెళ్తుంది? పరలోకానికి వెళ్తుంది. ఆ సమయంలో మన కోరికలు, మన ఆకాంక్షలు దేవుడి వైపు ప్రయాణం అవుతాయి. దాని అదే సంకేతం. పరలోకానికి పంపించడం. దూతలు రావడా పరలోకంలో ఏ విధంగా దూపం చెల్లి 24 గంటలు ప్రభువుని ఆరాధిస్తారో అదేవిధంగా పూజా బలిలో ప్రకాష్ కూడా ఎప్పుడు అవకాశం ఉన్నా ఈ పూజా బలిలో దీపం పట్టుకొని దూపాన్ని పట్టుకొని వేస్తారు. కనుక ఆయన కూడా ప్రత్యేక విధంగా వందనాలు తెలియదు. ఎందుకంటే ఆయన ద్వారా మీరు మీ యొక్క కోరికలు తలపని ప్రభువు వైపు పంపించారు. ప్రత్యేక విధంగా ఆయనకి మాత్రం తెలుసు, మాస్టర్ గారికి ఆయన మాత్రం తెలుసు కనుక ఆయన కూడా వందనాలు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. పెట్టుకోండి చివరగా మునయ్య పాపారావు కళామంది గారు కొంతమంది వారందరూ కూడా నా వందనాలు తెలియదు. ముఖ్యంగా ఆడవాళ్ళు మహిళలు తేరు మోసారు చాలామంది. చాలా ఊళ్ళో మగవాళ్ళు మోసారు ఎక్కువ, కానీ ఈ ఊళ్ళో అందరూ ఆడవాళ్ళు మోసారు. అఫ్కోర్స్ నలుగురు మోసారు, మగవాళ్ళు నలుగురు మోసారు. పెద్దమాది అంతా 75% అందరూ ఆడవాళ్ళు మోసారు. ఎందుకు మోసారు మీరు? ఎందుకు మోసారు? సరదా కోసమా? దేనికి? పునీత జ్ఞాపకుడు పవిత్రుడు కనుక, పునీతుడు కనుక. అటువంటి వారిని మనం మోసినప్పుడు ఏమైంది? ఆయన జీవితాన్ని మనం అనుసరించాలి. పునీత జ్ఞాపక వారు మాత్రం నేను కూడా నడవాలని కోరిక మనలో వస్తుంది. ఆయన ప్రభువాన్ని తన హృదయంలో పెట్టుకొని నడిచాడు. అదేవిధంగా మనందరం కూడా ఆయన ఏం చేయాలి? పునీత జ్ఞాపక వారిని మన జీవితంలో అనుసరించాలి. ఆయన ఏ విధంగా తన జీవితాన్ని జీవించారు అదేవిధంగా మనం కూడా జీవించాలని ఒక సంకేతంతో మనందరము ఆడవాళ్ళందరూ ఎక్కువగా మోచారు. కనుక దేవుడు మీ ప్రార్థన ఆలకించాలని నేను అనుకుంటున్నాను. మీ అందరికీ థ్యాంక్స్ చెప్పారు. కానీ అందరినీ కూడా ఒక తాటిపై నడిపించడానికి పండుగ చాలా సక్రమంగా సవ్యంగా జరగడానికి వెలుగుని నడిపించినటువంటి రథసారథి మన విచారణ ఫాదర్ ప్రసాద్ గారికి కూడా మనందరి తరఫున ప్రార్థించుదము. ప్రపంచ కాంతియగు సర్వేశ్వర పునీత యున్యాసి వారి తరఫున కృతజ్ఞతా వందనములు చెప్పుచు మేము మీకు బలిని సమర్పించి అది మమ్ము మీ నిత్య వైభవ స్తుతికి చేర్చునుగాక. మానవుడైన క్రీస్తు ద్వారా ఈ మనని చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరినీ దీవించి ఆరోగ్యములతో నడిపించునుగాక. పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్లి క్రీస్తు ప్రేమలో జీవించండి.